ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ దాడులపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. గుంటూరులో అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన కూటమి ప్రభుత్వ తీరుపై అగ్గి మీద గుగ్గులమయ్యారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదని, కానీ నేడు మాజీ మంత్రులు బీసీ నేతలపై పెట్రోల్ బాంబులతో దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాపులకు అండగా ఉంటారన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటిపై దాడు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ అరాచక పాలన కొనసాగితే కూటమికి భవిష్యత్తులో డిపాజిట్లు కూడా రావని పెద్దిరెడ్డి హెచ్చరించారు. సంఘటన తర్వాత ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతా ఉంది, నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలని ఆలోచన చేస్తూ ఉన్నారా లేదా? మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. కంబైన్డ్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ల మీద కానీ లేదా శాసనసభ్యుల ఇళ్ల మీద కానీ దాడి చేయడం కానీ, వారిని నష్టపరచడం, గాయపరచడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 75 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పాటు కూడా చేయలేదు. ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి కాపులకంతా నేను అండగా ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను చెప్పని అబద్ధాలన్నీ కూడా చెప్పాడు. 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు. మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా? అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా? అధికారం లేకొచ్చిన తర్వాత ఏం కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనల్ందరినీ కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేశాడు. ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇంకోవైపు లోకేష్ గురించి మనం చెప్పనక్కర్లేదు. ఏ జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా వత్తాసు పలికే పరిస్థితి తప్ప ఈ జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలనే ఆలోచన, ఆ వయసుకు తగినట్లు ప్రవర్తించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేయలేడు. మరి నేను ఒకటే మీ ముగ్గురికి కూడా తెలియజేస్తా ఉన్నాను, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తప్పకుండా మీకు డిపాజిట్లు కూడా రావు రాబోయే ఎన్నికల్లో. ఇప్పటికే మీ పరిస్థితి మీకే అర్థమైంది. ఈరోజు శాసనసభలో చూసాము, ఎవరు కూడా మా ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు నేరుగా అట్లా గవర్నర్ కల్లా చూస్తున్నారు తప్ప మా గురించి మాట్లాడడం, చూడడం కూడా చేయలేదు. గతంలో కంటే ఈరోజు అంత వాళ్ళలో మార్పు కనపడతాం. అంటే భయం గుప్పిట్లో ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, బీజేపీకి కూడా ముగ్గురికి కూడా పడుతున్నారు తప్ప వేరే ఆలోచన లేదు. తప్పకుండా రాంబాబు గారికి జరిగిన ఇబ్బందులన్నిటికీ కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. తప్పకుండా దీనికి ప్రతిఫలం చేసిన వారందరూ కూడా అనుభవించి తప్పదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. లేదు, అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు? జగన్మోహన్ రెడ్డిని మీరు దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా? మీ మీద ఏదైనా కేసులు పెట్టామా? ఏది కూడా చేయలేదు. ఈరోజు ఏమి మాట్లాడుకున్నా ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడతారు. అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో. దానికి మీరు ఇంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేస్తారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు.